నిహారిక ఐ థింక్ షీఈస్ వెరీ గుడ్ ఇన్ జడ్జింగ్. అంటే తన వే ఆఫ్ నేను అబ్జర్వ్ చేస్తుంటాను కదా, తన జడ్జ్మెంట్ కూడా చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా చెప్తుంది, చాలా డిప్లొమాటిక్గా, ఎవరిని డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేస్తూనే తను పిక్ చేసే పాయింట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ తన జడ్జ్మెంట్ సూపర్. సో యాక్చువల్లీ మీరు టెక్నికల్ జడ్జ్ హోల్, అంటే ఇంకా మెయిన్ అలా అని ఏముండదు టెక్నికల్ జడ్జ్ అని. ఇప్పుడు ఒకసారి వాళ్ళు చెప్పే పాయింట్స్ కూడా వ్యాలిడ్ పాయింట్స్. అన్నిసార్లు డాన్స్ గురించి చెప్తూ ఒకసారి మధ్య మధ్యలో కొన్ని అంటే కాస్ట్యూమ్ గురించో లేదంటే కాన్సెప్ట్ గురించో కూడా జడ్జ్ చేయొచ్చు దాంట్లో. అంటే డాన్స్ మాస్టర్ ఉంటే టెక్నికాలిటీసా అనేది ఒక 1 పాయింట్ ఎక్కువ ఉంటుంది కానీ, బట్ జడ్జింగ్ అనేది అందరికీ రాదు కదా. సో ఆ వర్షన్ని ఒక నలుగురు ఒక ఎపిసోడ్లో ప్లే చేస్తున్నారంటే ఆ నలుగురికి జడ్జ్మెంటింగ్ అది చాలా మొనాటనీ లేకుండా, వాళ్ళను అట్లానే నొప్పించకుండా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ అలా చెప్పడం అనేది ఒక ఆర్ట్ అది. సో అలాంటి దాంట్లో నిహారిక గారు సూపర్, షీఈస్ వెరీ గుడ్ ఇన్ జడ్జింగ్. ఈవెన్ రాధిక గారు విషయం రాధిక గారు ఇంకా చెప్పాల్సిన పని, తన చిరంజీవి గారితో కలిసి చేసిన తన ఎక్స్పీరియన్స్ బట్టి, తనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి తను పర్ఫెక్ట్ గా ఎలా త్రో చేయాలి ఏంటి అనేది పర్ఫెక్ట్ తెలుసు. అది సో హోల్లీ ఇదంతా వింటుంటే బయట మీకు అయితే మంచి హ్యాపీగా అనిపిస్తుంది. వెరీ హ్యాపీ పార్టిసిపేట్, చాలా చాలా హ్యాపీ. నేను ఇన్ని షోస్ చేస్తున్నా, అందులో నాకు ది బెస్ట్ షో ఇది, చాలా బ్యూటిఫుల్ గా. సో మోస్ట్లీ అందరికీ తెలిసింది ఏంటంటే ఉప్పెనంత ఈ ప్రేమకి మీకు పెద్ద